గాయత్రి, తిను. ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. వచ్చేసావా? మీ లవర్స్ కి అడ్రస్లు భలే దొరికేస్తాయిరా. తీసుకెళ్ళి అండమాన్లో దచ్చిన అక్కడ కూడా వచ్చేస్తారా? రావద్దన్నా వచ్చేసావు. ఇప్పుడు చూడు, నువ్వు పోతానన్నా నేను పంపించను, చంపేస్తా. చంపేస్తావు మరి. నీ ఊరు, నీ రాజ్యం, నీ మనుషులు, నీ వాళ్ళు మొత్తం 20 మంది, మేం 3. రే మావా, నేను రెడీ. లక్ష్మి లక్కుంటేనో కమిట్మెంట్ ఉంటేనో రాదన్నా, కొట్టుకుంటే వస్తది. కొట్టేసుకుందాం. చూడు, మనోడు ఇరగదీస్తాడు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, జరగబోయే చూడండి. ఎవరా నువ్వు? ఇన్సూరెన్స్ ఏజెంట్వా? నేను ఎవరా అన్న ఆశయ సాధన కోసం ఆంధ్ర రాష్ట్రం మొత్తం గడప గడపకు కాకినాడ నుండి మొదలు పెడితే కడప వరకు ఎంక్వైరీ చేసిన పర్ఫెక్ట్ ఫైల్ తో వచ్చాను రా. రే కోసం నానా కష్టాలు పడుతున్నాడు. అన్న కష్టాలు ఉన్నడా? అన్న వచ్చేసావన్నా, ఇదిగో అన్న నీకు కావాల్సిన. అస్సలు ఇక్కడ ఉన్నదాన్నే కాపాడుకోలేక మతిపోతుంటే ఎక్కడో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకెందుకురా పిచ్చనాయాల. వెళ్ళెత్కండి. అన్నా పట్టించి లోపల పెట్టి
అలా ఫిట్స్ వచ్చిన వాళ్ళ అన్న గంతులేస్తున్నావు. వదిన ఈ రూమ్ లో పెట్టి తాళం వేసేసాను. శభాష్! దొరికారా తాళం ఇవ్వు. పోయిందన్నా. తాళం పోతే ఏంట్రా, వాళ్ళిద్దరూ లోపటే ఉన్నారు కదా, ఎలా తప్పించుకుంటారో చూద్దాం. అప్పుడు చూడడానికి ఏముంటదన్నా, చిరిగిన బట్టలు చేతున్న జుట్టు తప్ప. రాయ్, ఏమన్నావురా? నాశయం. రాయ్ రాయ్, నాశయం నాశయం ని చెప్పొద్దురా. నీ ఆశయాన్ని చంపే సత్తా వాడికి ఎక్కడుందన్నా? తాళం దొరికింది. తప్పుకో అన్న. థ్యాంక్స్ అన్న. ఓ బయట తాళం వేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. లోపల గడి లేదు. 6 నెలల నుంచి దీని గురించే కష్టపడుతున్నా. నా పని అయిపోయింది, నువ్వు తీసుకో అన్నా. అదేంట్రా అలా జరుగుతుంది? పెన్ను కానుంచి గన్ను వరకు, డ్రెస్ కానుంచి బ్రష్ వరకు, షూ కానుంచి స్ప్రే వరకు అన్ని వాడాను కదరా. అదేంట్రా ఈ అమ్మాయిల విషయంలో ఇలా జరుగుతుంది? అన్నా ఏమన్నా అంటే అన్నానంటావు. నీ కమిట్మెంట్ అయితే ఉంది కానీ క్లారిటీ లేదన్నా. కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఓ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని గింజుకుంటే ఏమొస్తుందన్నా? అయినా పర్ఫెక్ట్స్ ఎందుకుండ్రు? ఈ రాష్ట్రంలో గడప గడపకి పర్ఫెక్ట్స్ ఉంటారు. అయినా నువ్వు అనుకున్నట్టు ఒక్క అమ్మాయి అయినా పర్ఫెక్ట్ కావాలి అని కోరుకుంటే ఒక్క మగాడన్నా దొరుకుతాడన్నా. అయినా కావాల్సింది పర్ఫెక్టా అన్న ఫీలింగ్ కాదన్నా, పర్ఫెక్టే అన్న నమ్మకం. అంతెందుకు, నీ పక్కనున్నది పర్ఫెక్ట్ కాదా? ఏ సావిత్రి, పక్కా పర్ఫెక్ట్ ని చూసావా అన్నా? ఒక్కసారి పర్ఫెక్ట్ అన్నందుకే నీ వాళ్ళంతా ఎలా చూస్తున్నారు. రాయ్ నా యాళ్ళారా. సావిత్రి సావిత్రి దొరికిందిరా. భద్రం, ఇదిగో నీ కూతురు. ఎలా తీసుకెళ్లానో అలా తీసుకొచ్చా. ఎక్కన్నా వాళ్ళు? ఇంకా వాళ్ళు నా దగ్గర ఎందుకు, తీసుకుపో. రా బాబు, ఎలా ఉన్నావురా? అన్నయ్య, నువ్వు ఎలా ఉన్నావు? దెబ్బలు బాగా తగిలాయా? సిటీ సీను, లక్ష్మి, పదండి. సీను, అల్లుడు, ఈ మాటతో నువ్వేమనుకున్నా అర్థమైపోయింది. అందరు విలన్స్ లాగా నీ కూతురు నా చేతిలో పెట్టి పంపిస్తానంటే కుదరదు. వెనక ఎంతో కొంత పంపు. వ్యాపారం మొదలెట్టాలి. నువ్వేంటి అలా చూస్తున్నావు? పదహే.